అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుడితో ఏమీ తెలియని నరుడు సహవాసం. ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆదాము తినొద్దన్న పండు తిన్నాడో, ఏమోలే తెలియక చేశాడా, తెలిసే చేశాడు, ఈసారి అవకాశం ఇద్దాం, ఆదాముకి అవకాశం ఇస్తాం. సహవాసము తెగిపోయిందన్న సంగతి ఆదాముకు తెలియదు. ఆ సహవాసాన్ని పునరుద్ధరించుకోవాలి అన్న ఆలోచన కూడా ఆదాముకి లేదు. కానీ సర్వమెరిగిన దేవుడు ఆదాముకి అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానో తెలియదయ్యా, నీకు నిజంగానే తెలుసు నువ్వు ఎక్కడున్నావో, కానీ నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు. అది మాట, అది సంగతి. ఎక్కడున్నాడు ఆదాము? పాపం చేసి పాపంలో ఉన్నాడు.